హలో గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నంద్యాల టు లేహ్ లదాఖ్ సోలో సైకిల్ రైడ్లో ఈరోజు మనం వచ్చేసి నాగ్పూర్ దగ్గరలో ఉన్నాం అన్నమాట. ఇంకా మన లగేజ్ అంతా మొత్తం ప్యాక్ చేసుకున్నాం. లాస్ట్ పొద్దున్నే సన్ రైజ్ కూడా అయిపోయింది. ఇంకా మేమైతే టోటల్ ప్యాకప్ అంతా సెటప్ చేసుకున్నాం అన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి చిన్న స్టార్ట్ అవుదాము. ఇంకా ఈ బ్రో వచ్చేసి కట్టుకుంటున్నాడు లగేజ్. ఇంకా ఆయనది అయిపోతానే వెళ్ళిపోవడమే. గాయ్స్, ఈ మొక్క పేరేంటో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అది కాక అది ఇడార్లో పెరిగేది కదా, ఎక్కడనో చూసాను అనమాట ఇడారీలో. గాయ్స్, దీన్ని చూడండి ఎట్లా ఉందో. మన కల్కి సినిమాలో ఉంటుంది చూడు, అట్లనే కదా వెహికల్ కి. ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ ఫ్లవర్స్. ఇక్కడైతే అన్ని హనీ బీస్ అయితే ఉన్నాయి చాలా వరకు. జూమ్ చేస్తా చూడండి. ఇవైతే తేనెను అయితే తీస్తున్నాయి పూలలోంచి. ఈ హనీ బీ చూడండి ఎంత బాగా తీస్తున్నా. ఇక్కడైతే మీకు చూపిస్తామని ఇట్లా ఫారెస్ట్ లేక్ వచ్చాను. లొకేషన్ అయితే అదిరిపోయింది. అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ. ఒక హనీ బీ అయితే నాకు కరిచింది. ఏమవుతుందో ఏమో చూద్దాం. ఏమంటే లొకేషన్ చూడండి. ప్రకృతిని అప్పుడప్పుడు ఆస్వాదించాలి గైస్, చాలా మంచిగా ఉంటుంది. ఇది చూడు ఎంత పెద్ద హనీ బీయో. గాయస్, ఈరోజు రైల్లో అయితే మనం ఫస్ట్ టోల్ గేట్ ని క్రాస్ చేయబోతున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు వెహికల్స్ ఎంత పెద్దగా ఉన్నాయో. ఇదంతా వచ్చేసి ఇండస్ట్రియల్ ఏరియా అంట. అక్కడ మొత్తం అవి ఉన్నాయి, మనకి షిప్లో వస్తాయి కదా కంటైనర్లు, అలాంటివి ఉన్నాయి అక్కడ ఇండస్ట్రీ ఏరియాలో. మనమైతే ఫైనల్లీ మహారాష్ట్రలో ఈ టోల్ గేట్ అయితే క్రాస్ చేస్తున్నాము. గైస్, ఇక్కడైతే టిఫిన్ చేద్దామని ఆగాము. ఇక్కడ వచ్చేసి మనకి పోహా, పూరి అండ్ బ్రెడ్తో చేసిన బజ్జీ, ఆనియన్ బజ్జీ అండ్ ఉర్లగడ్డ బజ్జీ ఇవల్ల ఉన్నాయన్నమాట, మిక్చర్ అదల్లా. ఇంకా చూద్దాం, టేస్ట్ చూద్దాం ఎట్లా ఉంటుందో. అయితే అన్నోళ్ళు అయితే మనకైతే అరటి పండ్లు ఇచ్చారు ఫ్రెండ్స్. वे आपका नाम क्या है भैया? रूपेश है. आपका नाम? ठीक है. ఇచ్చారు. అండ్ కవర్ చినిగిపోతే వాళ్ళకి బ్యాగ్ కూడా కొద్దిగా ఇస్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి సహాయాలు అయితే మనకు కానా అంటే చాలా అవసరము. ప్రజెంట్ వచ్చేసి నాగపూర్ అవుట్స్కట్స్ లో ఉన్నాం. ఇది అవుటర్ రింగ్ రోడ్డు. మేమైతే అట్టిపండి తింటున్నాం. ఇందాక అన్న వాళ్ళు అట్టిపండి ఇచ్చారు కదా. ఇంకోటి ఏంటంటే మేము సిటీలోకి వెళ్తే మళ్ళీ ఇరుక్కపోతామని ఇక్కడ అవుటర్ రింగ్ రోడ్ పట్టుకుని డైరెక్ట్ ఢిల్లీకి మ్యాప్ వేసుకుని వెళ్తున్నాము. ఈ రోడ్డు అవతలికి వస్తుంది అనమాట. అన్న అయితే ముందు వెళ్ళిపోయినాడు, తమిళనాడు అన్న. ఆయన కోసం అయితే మేము వెయిట్ చేస్తున్నాము. ఓకే గాయస్, ప్రజెంట్ వచ్చేసి మనమైతే నాగ్పూర్ అవుట్స్కట్స్ లో ఉన్నాము. ఇప్పుడు సీదా మేమైతే అవుటర్ రింగ్ రోడ్ పట్టుకుని ఈ ఢిల్లీ సైడ్ వెళ్తున్నాం అన్నమాట. నాగ్పూర్ అవుట్స్కట్స్ లో ఈ టోల్ గేట్ వచ్చింది. మన ఈ రోజు రైడ్ లో అయితే ఇది సెకండ్ టోల్ గేట్ అనమాట. మనమైతే సక్సెస్ఫుల్లీ క్రాస్ చేస్తున్నాము, చూసుకోవచ్చు. ముందర ఎక్కడైనా దాబాలు ఉండే వెళ్ళి ఫుడ్ తిందాం. నాగ్పూర్ బైపాస్. గాయస్, మధ్యాహ్నం ఒక దాబాలో అయితే తినేసి అక్కడ 3 o'clock
3 o'clock వరకు పడుకుని ఇక్కడికైతే వచ్చామన్నమాట. హలో ఫ్రెండ్స్, మనకి బాటిల్లో వాటర్ అయిపోయినప్పుడు మనం పెట్రోల్ పంప్ దగ్గర అయితే వాటర్ అయితే ఫిల్ చేసుకోవచ్చు ఫ్రీగా. మేమైతే ఇలా ఫిల్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఆల్రైట్ గైస్, ప్రజెంట్ వచ్చేసి మనం అయితే నాగపూర్ని దాటేసి ఒక 5 kilometers వచ్చేసాము అవుటర్ రింగ్ రోడ్ పట్టుకొని. ఈరోజు వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్నాను. డైలీ ఏం చూపిస్తావులే దాబా అని చీపిలే అన్నమాట, రొటీన్గా ఉంటుందని. ఇంకా వచ్చేసి ఆల్రెడీ మేము 80 kilometers కవర్ చేసాము మేము స్టార్ట్ అయిన లొకేషన్ నుంచి, మార్నింగ్ నుంచి. ఇప్పుడు వచ్చేసి ఇంకొక 20 వెళ్ళిపోయి ఆగిపోతాము. టైం వచ్చేసి 5 అవుతుంది. తిన్నకాడైతే 1 నుంచి 3 వరకు అయితే నేను ఫుల్గా నిద్రపోయాను అన్నమాట. ఇంకా మన ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోయారు. నేను చిన్నగా వెళ్తున్నా. ఆల్రెడీ ఎట్లయినా వాళ్ళు 100 kilometers కొట్టేసి అక్కడ ఉంటారు. అందుకే అంత ధైర్యంతో నేను వెళ్తున్నా. ఒకవేళ ఉండకపోయినా ఏం ప్రాబ్లం లేదు గైస్. మనం ఎక్కడ స్టే చేసి ఉండేద్దాం అంతే. మన సైకిల్కి ఫ్లాగ్ పెట్టమని కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఫ్లాగ్ దొరకకుండా గైస్. మన ఈ ఫ్లాగ్లు ఇరిగిపోయాయి. అవి గమ్మేసినా అని అతుక్కోకుండా ఉన్నాయన్నమాట. ఇంకా పెద్ద సిటీ ఏం తగలేదు. నాగపూర్లోకి వెళ్దామంటే సిటీలోకి వెళ్ళిపోతే ఇరుక్కపోతా అని ఇంకా వెళ్ళాలి అనమాట. లొకేషన్ చూసుకోవచ్చు. గైస్, ఈరోజు లాస్ట్ టోల్ గేట్ అనమాట దాటడం. దీని ముందర ఒక పెట్రోల్ పంప్ ఉంది. అక్కడికి వెళ్ళి పర్మిషన్ అడిగేసి అక్కడైతే స్టే చేద్దాము. ఓకేనా? సో గైస్, ఫైనల్లీ వచ్చేసి మనమైతే ఇక్కడ క్యాంపెయిన్ చేయబోతున్నాం ఈరోజు. ఇక్కడ పెట్రోల్ పంప్ ఉంది కదా, ఆ సార్లను అడిగాం అనమాట. వాళ్ళైతే ఇక్కడ ఓపెన్ గ్రౌండ్లో మీరు ఎక్కడైనా ఉండండి అని అన్నారు, పర్మిషన్ ఇచ్చారు. ఇంకా ఈరోజు నైట్కి అయితే మనం ఇక్కడనే అనమాట. గైస్, ఫైనల్లీ అయితే మన రైడ్ అయితే స్టాప్ చేసాము. ఇక్కడ కానొస్తున్న ఇది ఉంది కదా వాచ్మెన్ రూమ్, ఇక్కడ బయట అయితే మేము క్యాంపెయిన్ చేసుకుంటున్నాము. ఒకసారి ఈ లొకేషన్ చూపించా చూడండి. అక్కడ ఎనికిల పెట్రోల్ పంప్ ఉంది. అక్కడ అడిగాము. అక్కడ అడిగింటే ఇక్కడ క్యాంపెయిన్ చేసుకోండి బాబు అన్నారు. అందుకని ఇక్కడ ఆగాము. డే 9 అయితే ఇంతటితో ముగిసింది గైస్. మళ్ళా డే 10 అయితే ఇంతటితో ముగిసింది గైస్. డే 11తో కలుద్దాం. ఓకే గైస్, అందరికీ బాయ్.